హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో ఏబిహెచ్ఏ ఆబా హెల్త్ కార్డు ఈ కార్డు గురించి అయితే మనం తెలుసుకుందాం. అయితే మీలో చాలామంది ఇది హెల్త్ కార్డు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు అన్నట్టుగా హెల్త్ కార్డే, కాకపోతే దీనివల్ల మనకి ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనం ఆన్లైన్లో ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ కార్డు తీసుకోవడం వల్ల, ఈ ఏబిహెచ్ఏ ఆబా కార్డు తీసుకోవడం వల్ల ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ కాదనమాట. ఇది అంటే ఆయుష్మాన్ భారత్ లాగా 5 లక్షల బీమా పథకం అయితే ఉంది కదా, అంటే ఆరోగ్య బీమా పథకం. అదైతే మీకు ఈ కార్డు వల్ల వర్తించదు. ఆ కార్డు వర్తించాలి అంటే ఆయుష్మాన్ కార్డు అనమాట అది. అలాగే ఇది ఉచిత వైద్యకి సంబంధించిన ఎలాంటి బెనిఫిట్స్ కూడా మీకు ఈ కార్డు వల్ల అయితే రాదు. మరి ఈ కార్డు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న మాట అండి. రేపు మనకి 3వ తారీఖు నుంచి సేల్ అయితే రాబోతుంది. ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్, అలాగే అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అనమాట. కొద్దిగా ఈ ఎలక్ట్రానిక్స్ మీద మంచి భారీ ఆఫర్లు అయితే వస్తాయి. ప్రింటర్స్, ల్యాప్టాప్స్, లామినేషన్ మిషన్లు, తర్వాత ఈ పేపర్స్ అయితే ఉన్నాయి కదా, మీకు డైలీగా వాడుతూ ఉంటారు ఫోటో పేపర్స్, అవిని వాటి మీద కూడా మీకు డిస్కౌంట్ తోటి మంచి ఆఫర్లు అయితే రాబోతున్నాయి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీకు దీని గురించి ఉపయోగాలు చెప్పి నెక్స్ట్ మీకు ఆన్లైన్లో ఏ విధంగా మనం ఇది జనరేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అయితే ఇది ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలంటే మనకి కార్డు కావాలి అంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలన్నమాట. ఓటీపీ సహాయంతో ద్వారా మాత్రమే మనం అయితే జనరేట్ చేసుకోగలం. మీరు ఈ కార్డు జనరేట్ చేసుకుంటే 14 అంకెల డిజిటల్ హెల్త్ ఐడి అయితే వస్తుంది అనమాట. తర్వాత ఈ ఐడి మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ రికార్డ్స్, మీ యొక్క ఆరోగ్య తాలూకా రికార్డ్స్ అయితే ఉంటాయి కదా, రిపోర్ట్స్, అవన్నీ కూడా మీరు ఫిజికల్గా కాకుండా డిజిటల్ రూపంలో మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. అంటే ఫిజికల్గా మీరు ఎక్కడైనా పెట్టుకున్నారనుకోండి, అవి పోవచ్చు. ప్రీవియస్గా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు అవి రాస్తూ ఉంటారు, అలాంటివి మీకు పోవచ్చు. అలాగే ఎక్స్రేలు కానీ చాలా ఉంటాయి కదా రిపోర్ట్స్, అవన్నీ కూడా మీరు ఫిజికల్గా ఎక్కడైనా మీరు దాచుకుంటే అది పోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ కార్డు ఉండటం వల్ల మీరు ఆన్లైన్లో డిజిటల్గా మీ యొక్క ఆరోగ్య తాలూకా రికార్డ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ ఐడి మీరు జనరేట్ చేసుకున్న తర్వాత మీరు తప్పించి ఇంకెవరో చూడలేరు. అంటే మీ యొక్క ఆరోగ్య రహస్యాలు అనమాట, అంటే రిపోర్ట్లు కానీ అలాంటివి ఏమన్నా ఇంకొకరు ఇతర వాళ్ళు అయితే చూడలేరు. ఇప్పుడు మన హెల్త్ రిపోర్ట్స్ అంటే ఏంటి, రక్త పరీక్షలని, నెక్స్ట్ ఎక్స్రేలు, నెక్స్ట్ డిశ్చార్జ్ తాలూకా ఈ రిసిప్ట్లు అయితే ఉంటాయి కదా అవి, నెక్స్ట్ ఆపరేషన్ వివరాలు కానీ, అలాగే టీకాలు అలాంటివంటివి కూడా మొత్తం ఇందులోనే మనం దాచుకోవచ్చు అనమాట. ఆ రిపోర్ట్స్కి సంబంధించి మీరు ప్రీవియస్గా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ అయితే రాస్తారు, అది మీరు పోగొట్టుకుంటే అది మీకు ఈ కార్డు మీరు జనరేట్ చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంటే పలానా రోజు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ రోజు మనకి ఏం రాశారు మందులు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, దానివల్ల ఏంటంటే మీకు పేపర్ ఖర్చు అనేది తగ్గుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది అనమాట. పెద్ద టైం ఏమి ఉండదు. నెక్స్ట్ మీరు ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్లే పని అయితే ఉండదు అనమాట. జస్ట్ ఈ కార్డు తీసుకెళ్తే చాలు. ఏదైనా హాస్పిటల్కి మీరు ఏదైనా హెల్త్ బాగోక మీరు వెళ్తే కనుక, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్కి ఈ కార్డు ఇచ్చారనుకోండి, ఆ కార్డు తాలూకా 14 అంకెల నెంబరు ఏదైతే ఉందో హెల్త్ ఐడి, అది కొట్టి మీకు ప్రీవియస్గా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి మందులు వాడారు, ఇవన్నీ కూడా ఆ డాక్టర్ గారు తెలుసుకుంటారనమాట. ఇంకా మనకి దేశవ్యాప్తంగా ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఏదైనా అవుట్ ఆఫ్ వెళ్ళినా సరే, అక్కడ మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అది కూడా మీకు అక్కడ పనిచేస్తుంది. కాకపోతే అక్కడ ఏబిడిఎం అనుసంధానమైన హాస్పిటల్ అయితే ఉంటాయన్నమాట, అక్కడ మాత్రమే చూడగలరు. దీనివల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే, పాత రిపోర్ట్లు మీకు ఆల్రెడీ ఇందులో ఉంటాయి కాబట్టి డిజిటల్ రూపంలో మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఆల్రెడీ వాడుతున్న మందులే నెక్స్ట్ ఈ ఎక్స్రేలు కానీ అవన్నీ కూడా మీకు రాశారనుకోండి, అంత ఖర్చు అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ప్రీవియస్గా మీరు తీసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా ఇందులోనే చూడవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు పరీక్షలు మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మీకు డబ్బు కూడా ఖర్చు అవ్వదన్నమాట. దానివల్ల కూడా ఉపయోగపడుతుంది. ఇదండి మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ కార్డు వల్ల మీ ప్రీవియస్ రికార్డులు, మీ హెల్త్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆన్లైన్లో డిజిటల్ రూపంలో చాలా భద్రంగా చీటీల రూపంలో అయితే దాచుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను. కాకపోతే దీనివల్ల మీకు హెల్త్ తాలూకా ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ, అలాగే మీకు ఉచిత వైద్యం మీకు కల్పించడం కానీ అలాంటివి అయితే ఏముండదు. ఇక మనం దీన్ని ఆన్లైన్లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయొచ్చు అనేది చూద్దాం, డెమో చూద్దాం. చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఫస్ట్ మీరు గూగుల్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను, డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు. ఏబిహెచ్ఏ కార్డ్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. టైప్ చేస్తే ఫస్ట్ లింక్ అయితే వస్తుంది కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. చూసుకోండి జాగ్రత్తగా. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఫేక్ వెబ్సైట్కి అఫీషియల్ వెబ్సైట్కి మనకి ఏంటంటే ఇక్కడ GOV.in అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది అఫీషియల్ GOV.in అని చెప్పేసి ఉండాలి. అలా అయితేనే మీకు అఫీషియల్ వెబ్సైట్ కింద లెక్క అయితే వస్తుంది, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ అని. మీకు కింద ఏబిహెచ్ఏ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత క్రియేట్ ఏబిహెచ్ఏ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు మనకు లోడింగ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా అలాగే ఆధార్ కార్డు ద్వారా కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అందరికీ ఆధార్ ఉంటుంది కాబట్టి దీన్నే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. మొత్తం టోటల్గా ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి ఆధార్ ఓటీపీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే కనుక. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని కూడా ఇంటూ అడుగుతుంది, కొంతమందికి ప్లస్ కూడా అడుగుతుంది. క్యాప్చాని ఎంటర్ చేసేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఒకవేళ మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఇందాక చెప్పాను కదా, ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు, అంటే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరే కాదు, మీరు ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ కూడా ఇది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్గా మీకు ఆభా కార్డ్ అయితే జనరేట్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయడమే. తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆభా కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ పీవీసీ కార్డు టైప్ మీరు ప్రింట్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ పీవీసీ కూడా ఇస్తున్నారనమాట ప్రింట్కి. ఇంకా మీరు ఈ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి డీలింక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డు వద్దు అనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు, కేవైసీ చేసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ కూడా, అంటే ఈ ప్రొఫైల్ ఓపెన్ అవ్వకుండా పాస్వర్డ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ప్రొఫైల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ ప్రొఫైల్లోకి వెళ్ళారనుకోండి, మీరు మొబైల్ నెంబర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఆభా కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ నేను డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయితే అయింది. ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం మనకి 14 అంకెల నెంబర్ అయితే వచ్చిందనమాట. అలాగే మీరు ఇక్కడ ఆభా చిరునామా అడ్రస్ అనమాట, అంటే మనకి యూపీఐ అడ్రస్ ఎలా ఉంటుంది అలాగే ఇది కూడా మనకి యూపీఐ అడ్రస్ వాడుకోవచ్చు. అంటే ఈ కార్డు నెంబర్ కానీ తెలియకపోతే ఆ నెంబర్ గుర్తుంటే సరిపోతుంది. ఇదండి, మీకు అర్థమైందా? చాలా సింపుల్గా మనం 2 నిమిషాల్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీ యొక్క రికార్డ్స్ ప్రీవియస్గా ఏదైనా బాగా ఓల్డేజ్ పర్సన్స్ అయితే ఉంటారు కదా పెద్దవాళ్ళు, అలాంటి వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ కూడా జనరేట్ చేసుకోవాలి. కాకపోతే బాగా ముసలి వాళ్ళు అయితే కనుక వాళ్ళ రికార్డ్స్ అయ్యి చాలామంది పారేసుకుంటూ ఉంటారు, ఎక్కడో దగ్గర వదిలేస్తూ ఉంటారు మర్చిపోయి. అలాంటి వాళ్ళందరికీ ఈ కార్డు ఉంటే చాలా ఉపయోగం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.